ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్లో బాధితులను సకాలంలో వైద్యుల దగ్గరకు తీసుకొస్తే వారి ప్రాణాలు నిలబడతాయి. ప్రమాదాల బారిన పడిన వారిని గోల్డెన్ అవర్లో హాస్పిటల్కు తీసుకురావడం అనేది ఎంతో ముఖ్యమైన పని. గోల్డెన్ అవర్ అంటే సకాలంలో వైద్యానికి ఆస్కారం ఉండే టైం. ఎమర్జెన్సీ వైద్య సేవల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అత్యవసర వైద్య సేవలు అనగానే మొదట అందరికీ గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్. ఈ అంబులెన్స్ అన్ని వర్గాల వారికి ఉచిత సేవలు అందిస్తోంది. 108 నెంబర్ డైల్ చేయడం ఆలస్యం. క్షణాల్లో ఈ వాహనం కుయ్ కుయ్ అనే చిరుపరిచితమైన సౌండ్తో బాధితుల మొదట ఆరోగ్య సేవల టెక్నీషియన్, వాహన డ్రైవర్ ప్రథమ చికిత్స అందిస్తారు. ఆ తర్వాత బాధితుల్ని వారికున్న గైడెన్స్ ప్రకారం హాస్పిటల్కు తీసుకుపోతారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ అత్యవసర సేవలందించే అంబులెన్సుల సంఖ్య 10,783. ప్రతి ఏడాది 3 కోట్ల అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించాలని, కనీసం 10 లక్షల మందిని రక్షించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది 108 సర్వీసు వ్యవస్థ. ఆయువు పోస్తారు, ఆయువు నిలబెడతారు. వారు కలియుగ బ్రహ్మదేవుళ్ళు. వారి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభుత్వాలు వాటి నిర్ణయాలతో వారికి పని లేదు. వారికి తెలిసిందల్లా సేవ చేయడమే. వారివి ప్రార్థించే పెదవులు కాదు, సేవ చేసే చేతులు. వారు ఎవరో కాదు, నిత్యం మన మధ్య ఉంటున్న 108 సిబ్బంది. వారిపైనే ఈ వారం మన బతుకు. రోడ్లపైన యాక్సిడెంట్ల రూపంలో మరణ మృదంగం నిత్యకృత్యమైపోయింది. అంతేకాదు అనేక రకాల ఎమర్జెన్సీ పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఆరోగ్యకరంగా ఉన్నవారు సైతం ఉన్నట్టుండి గుండె నొప్పితో విలవిల్లాడుతున్నారు. ఇలాంటప్పుడు అందరి మదిలో వెంటనే మెదిలే నెంబర్ 108. రాష్ట్రంలో ఎవరు ఎక్కడి నుంచి తమ ఫోన్ ద్వారా 108 నెంబర్ నొక్కినా ఆ కాల్ మొదట హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మేడ్చల్ హైవే రోడ్డుకు సమీపంలో ఉండే జీవీకే ఈఎంఆర్ఐ హెడ్ ఆఫీస్లోని కాల్ సెంటర్కు వెళ్తుంది. అక్కడ సదా సిద్ధంగా ఉండే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్లు ఆ కాల్ అటెండ్ అయ్యి ఏరియా ప్రకారం స్పాట్ దగ్గరలో ఉన్న 108 టీంను అలర్ట్ చేసి బాధ్యతలు అప్పచెప్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ 24/7 పనిచేస్తూ ఉంటుంది. సగటున రోజుకి 25,000 కాల్స్ వరకు ఇక్కడ హ్యాండిల్ చేయబడతాయి. 3,600 ఎమర్జెన్సీస్ వరకు ఇక్కడ నుంచి క్యాటర్ చేయబడతాయి. 108 నెంబర్కు వచ్చే ఫోన్ కాల్స్లో ఎన్నో రకాలుంటాయి. బాధితులకు సహాయం అందించడానికి దారిన పోయేవారు ఫోన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు ఫోన్ చేస్తారు. వెంటనే సాయం చేయమని అర్థిస్తారు. మరికొంతమంది నోట మాట లేని పరిస్థితుల్లో ఆందోళనగా మాట్లాడతారు. ఈ కాల్స్ అన్నిటినీ వాటిని రిసీవ్ చేసుకున్న వారు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంబులెన్స్ను కరెక్ట్ ప్లేస్కు పంపాలి. ఒక చైల్డ్ కాల్ వచ్చింది. అయితే ఆ బాబుకి ఎమర్జెన్సీ అని చెప్పాడు. కాకపోతే అడ్రస్ చెప్పండి, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు అంటే అడ్రస్ తెలియదు మేడం అన్నారు. అంటే ఎవరైనా మీ పక్కన ఎవరు ఉన్నారా అంటే లేరు మేడం, మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, ఎవ్వరు లేరు, అందరు పడుకున్నారు. నైట్ షిఫ్ట్లో కాల్ వచ్చింది సార్. అయితే సరే ఏరియా చెప్పండి అంటే సరే పక్కన ఉంటే కనుక్కొని చెప్పండి అన్నాము. పక్కన చుట్టుపక్కల వేరే వాళ్ళని కనుక్కొని పలానా ఏరియా చెప్పారు. చెప్తే దాన్ని బట్టి ఏరియాని బట్టి మేము కనుక్కొని కేసు డిస్పాచ్ చేసాము, అంబులెన్స్ పంపించాము. అదే నాకు సాటిస్ఫాక్షన్. అది బ్రీతింగ్ ప్రాబ్లం, రెస్పిరేటరీ ప్రాబ్లం. రెస్పాన్స్ ఆఫీసర్ల వివరాల మేరకు 108 వాహనానికి చెందిన సిబ్బంది వెంటనే బయలుదేరి నిమిషాల్లో చేరుకొని ప్రథమ చికిత్స ప్రారంభిస్తారు. ఇప్పుడు ఓ కేసు చూద్దాం. హైదరాబాద్ బర్కత్పురాలోని బస్టాప్ దగ్గర నిలబడుకున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది.
బాధితుని దగ్గరగా ఉన్నవారు సమాచారం ఇవ్వగానే రెస్పాన్స్ ఆఫీసర్ నోట్ చేసుకున్నారు. వెంటనే ఆ సమాచారాన్ని దగ్గరలోని కాచిగూడలో నిలిచి ఉన్న 108 అంబులెన్స్ సిబ్బందికి చెప్పారు. ఆ వెంటనే అది కాచిగూడ నుంచి క్షణాల్లో బర్కత్పురాకు చేరుకుంది. మా షిఫ్ట్లో 6 to 7 కేసులు కంపల్సరీ అటెండ్ అవుతుంటాము. ఎక్కువ ఆర్టీఐ కేసులు, కార్డియాక్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అవి ఈ సీజన్లో చలి వింటర్ కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మేజర్గా ఆర్టీఐ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలామంది అవుతుంటాయి. యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎమ్మటే తక్షణం మేము స్పందించి ఎమ్మటే వెళ్ళేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ప్రీ హాస్పిటల్ కేర్ ఇస్తూ మేము హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటాము. ఎమర్జెన్సీ కేర్లో అంబులెన్స్ డ్రైవర్ది కీలక పాత్ర. వీరు ఎంతో జాగ్రత్తగా వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. పూర్తిగా ఏకాగ్రతతో ఏమాత్రం సమయం వృధా కాకుండా స్పాట్కు చేరుకోవాలి. 108 అంబులెన్స్ డ్రైవర్ను పైలట్ అని అంటారు. బట్ ఇలాంటి కేసులు మాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మాకు రోజుకు మేము 8 కేసులు చేస్తూ ఉంటాం. మాకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా వాళ్ళకి సర్వీస్ చేయడం గురించే మేము ఉన్నది కూడా. మాకు 24 hours సర్వీస్ మాది. ఎనీ టైం కాల్ చేసిన వితిన్ 2-3 minutesలో మేము రెస్పాండ్ అవుతూ ఉంటాం. మాకు సెక్టార్ కూడా 2-3 kilometers సెక్టారే ఉంటుంది. చాలా నియర్ బై సెక్టార్ ఉంటాయి. ఏ తోడు లేని అనాథలు ప్రమాదంలో పడ్డప్పుడు ఆ విషయం తెలిస్తే వారిని ఆదుకోవడంలో కూడా 108 సదా సిద్ధమేనని పలు సంఘటనల ద్వారా తెలుస్తోంది. మనం చూస్తున్న ఈ మహిళ పేరు పద్మ. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర కాస్త నీడ దొరికితే చాలు అక్కడ నివసిస్తుంటుంది. ఈమెకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు స్థానికులు 108 టీమును అప్రమత్తం చేశారు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈమె పేరు పద్మ అండి. ఆమెకు ఎవరు లేరు యాక్చువల్గా. ఆమె అన్నోన్ పర్సన్, ఇక్కడే ఉండి ఇక్కడ పడుకుంటుంది. ఆమె డెలివరీ నుంచి మేము చూస్తున్నాం. ఆమెకి సడన్గా మేము ఒకసారి వచ్చి ఇక్కడ వెహికల్ పెట్టుకుని ఉంటుండే ఒక ముసలాం వచ్చింది, సార్ ఆమెకు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి అంది. అనడంతో తొందరతో వచ్చేసాము. వచ్చేసరికి ఆల్రెడీ పాపకు అప్పటికే తల బయటకు వచ్చేసింది. సో మనకు ఆ వెహికల్కు తీసుకెళ్ళే టైం కూడా లేదు. సో అక్కడే మనం డెలివరీ కండక్ట్ చేసామంటే ప్రసవం అక్కడే జరిగింది. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఇక్కడే పాపకి ఫస్ట్ ఎయిడ్ అది. రైల్వే స్టేషన్స్ లో ప్రయాణికులకు కూడా వైద్య సేవలను అందిస్తుంటారు 108 సిబ్బంది. వారి సేవలను తరచుగా ఉపయోగించుకుంటామని అంటున్నారు కాచిగూడ స్టేషన్ మాస్టర్ రాజు నర్సు. ఎలాంటి మాకు సమాచారం వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది 108కి. ఒక్కొక్కసారి సడన్గా జరుగుతూ ఉంటాయి. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి దాటేటప్పుడు కానీ కొంచెంమంది ప్రయాణికులు ఒక ట్రైన్ ఎక్కే బదులు ఇంకో ట్రైన్ ఎక్కేసి రన్నింగ్లో దునుకుతూ ఉంటారు అన్నమాట. ఈ సందర్భంలో వాళ్ళ కాళ్ళు ఇరిగినప్పుడు ఇమీడియట్గా మేము వితిన్ 5 minutesలో వాళ్ళు వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది అన్నమాట. ఇది కాకుండా కొన్ని చాలా సీవియర్ కేసులు ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు మాకు, ట్రైన్లని ముందే సమాచారం ఇస్తారు. అప్పుడు కూడా మేము వాళ్ళ సేవలే వాడుకుంటున్నాము. చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళైతే. హైవేపై యాక్సిడెంట్లు జరిగినప్పుడు చాలా సందర్భాల్లో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. తీవ్రంగా గాయపడిన వారి దగ్గర నుంచి వారి బంధువుల ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి సమాచారం అందజేసే పని కూడా 108 సిబ్బందే చేస్తుంది. క్షతగాత్రులకు సంబంధించిన విలువైన వస్తువుల్ని, డబ్బును వారి బంధువులకు అందిస్తుంటారు కూడా. మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికీ ఒక ఆటో ఆగి ఉన్న లారీ బ్యాక్ సైడ్ ఢీకొనడం జరిగింది. ఆ ప్రమాదంలో డ్రైవరు ఆ వాహనం అనేది చాలా భయంకరంగా నుజ్జు అయిపోయి ఆటో లారీ కింద ఇరుక్కుపోవడం జరిగింది డ్రైవర్ని. సో మా దగ్గర ఉన్నటువంటి టూల్ కిట్లు ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ తోటి స్థానికుల సాయంతో డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ని బయట తీయగలిగాము. ఇంకో అతను వాళ్ళ మేనేజర్ అని చెప్తున్నారు. వాళ్ళు కొంచెం సివియర్గా బాగా చాలా డ్యామేజ్ అయింది, అందులో ఇరుక్కుపోయారు. వాళ్ళిద్దరిని గాయపడిన ఇద్దరిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించాము. విజయవాడ నుండి హైదరాబాద్కి వస్తున్నట్టు తెలిసింది. అయితే వాళ్ళతో వారి దగ్గర 3,61,500 రూపాయలు నెట్ క్యాష్, బ్యాగు, ఆధార్ కార్డు, ఫోన్స్, తదితర బ్యాగ్స్ అనేవి మాకు లభించినాయి అక్కడి నుంచి. సో అక్కడ పబ్లిక్ నుంచి, స్థానికుల నుంచి మేము అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో 2 కానిస్టేబుల్ని తీసుకొని ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళ బంధువులు అంటే ఓనర్స్కి
యాదగిరి అండ్ మూర్తజ వాళ్ళ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. భూ తగాదాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు గాయపడ్డ వారికి కూడా చికిత్స అందించిన సందర్భాలున్నాయని 108 సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల సైబరాబాద్ కిందకు వచ్చే నాగోల్లో సేవలందించారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోతాం. రీసెంట్గా మేము ఇక్కడ నాగోల్ జైపురం కాలనీ దగ్గర ఒకటి వైలెన్స్ కేసు వేసామండి. ఇది ఎక్కడ అంటే మన జైపూర్ కాలనీ తట్టనారం వెంచర్ దగ్గర ఒక ల్యాండ్ విషయంలో గొడవ అయిందండి. ఒక నలుగురిని కర్రలతో బాగా కొట్టారు. వాళ్ళకు బాగా తలకాయకి తీవ్రమైన గాయాలు ఉంటే వాళ్ళని ప్రథమ చికిత్స చేసి ఎమర్జెన్సీగా కామినేని హాస్పిటల్ తీసుకెళ్ళామండి మేము. ప్రమాదాలు, హెల్త్ ఎమర్జెన్సీ సమస్యలు ఎవరికైనా ఏ సమయంలోనైనా రావచ్చు. మన దేశంలో ప్రయాణించే విదేశీయులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మొన్నటి ఆగస్టు నెలలో ఓ రోజున కింసత్పూర్ నుంచి 108కు ఫోన్ వచ్చింది. స్థానికంగా ఉండే రాక్ చర్చిలో ఓ ఫారినర్కు ఛాతీలో నొప్పి వచ్చిందనేది ఫోన్ సమాచారం. వెంటనే లంగరౌజ్ దగ్గర నుంచి 108 వాహనం స్పాట్కు చేరుకొని సమయానికి వైద్యం అందించింది. మా యొక్క డాక్టర్ గారికి మా ఈఎంటీ గారు మాట్లాడారు. అసలు ఏంటి ఇట్లా ఉంది అని బీపీ ఇట్లా చెక్ చేసేసి ఇట్లా చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే మా డాక్టర్ సలహాల మేరకు ఆక్సిజన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మేము తక్షణంగా అత్యవసరంగా చేసేటటువంటి చికిత్స చేసుకుంటూ మెహదీపట్నం ప్రైవేట్ హాస్పిటల్కి కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. విదేశీయుడు కాబట్టి అతనికి కాపాడినటువంటి ఒక తృప్తి, సంతోషంగా ఉంది. మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం సార్ ఒక విదేశీయునికి చేయబట్టి. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బందిని కదిలిస్తే ఎన్నెన్నో జ్ఞాపకాలను చకచకా చెప్పేస్తారు. మరచిపోలేని సంఘటనలన్నిటినో ఏకరవు పెడతారు. మరి వాళ్ళు పనిచేస్తున్న వాతావరణం అలాంటిది. నాకు మరపురాని సంఘటన అంటే సిల్కలగూడలో ఒక చిన్న బాబు తొట్టిలో పడిపోయాడు. తెల్లవారితే 21 అతనికి వాళ్ళ కుటుంబ వాళ్ళంతా విషాద ఛాయలో అలుముకొని ఉండడం వల్ల మాకు కాల్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి చూసే వరకు బాబు స్థితి అన్కాన్షియస్లో ఉన్నాడు. ఆ బాబును మా ఈఎంటీ షాలిపాషా నేను తీసుకొని ఆ పిల్లానికి ఆక్సిజన్ పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొని కిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయాము. ఆ సంఘటన ఇప్పటికీ మేము మర్చిపోలేని సంఘటన అది. అంబులెన్స్కు వేగమే ప్రాణం. సమయానికి చేరుకోకపోతే ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అయినప్పటికీ ఒక్కోసారి స్పాట్కు చేరుకోవడానికి లేట్ అవుతుంది. దీనిపైన అనంతపురం జిల్లాకు చెందిన సిబ్బంది ఏమంటారంటే, మా 2 వెహికల్స్
ఇంకోటి ఏమంటే మాకు కాల్స్ చాలా వస్తుంటాయి. ఒక్కోసారి ఒక కేసు పోయినప్పుడు ఇంకో కేసు వస్తూ ఉంటుంది. చాలామంది జనాలు ఏమనుకుంటుంటారంటే 108 రావట్లేదు అది ఇది అనుకుంటున్నారు సాధారణంగా. కానీ అప్పుడు ఆ సమయంలో ఆ వెహికల్ అనేది వేరే కేసు వెళ్ళింటుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పక్కన మండలం కేసు ఏదైనా వచ్చిందంటే మాకు పోయి రావడానికి గంట పైనే పడుతుంది. అటువంటి టైంలో అనంతపురం లోకల్లో ఏమైనా కేసెస్ వస్తే అప్పుడు మేము చేయలేకపోతున్నాము. బట్ ప్రజల్లో వచ్చి దీని పరంగా కొద్దిగా నెగిటివ్ వస్తుంది, 108 రాలేకపోతుంది అట్లా ఇదని. సో అటువంటి మేమైతే జాప్యం చేయడం అయితే ఏం జరగట్లేదు. వెహికల్ మన అనంతపూర్ డిస్టిక్లో యావరేజ్న పర్ డేకి 5.6 కేసెస్తో రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు ఇక్కడ మనం చేయగలుగుతున్నాం 108 సర్వీసెస్ ద్వారా. ఇందులో ఇంకా ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. 108 సర్వీసెస్ ఇంత పెద్ద యూటిలైజేషన్ కూడా పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఆ విధంగా చూస్తే ఇంకా మరికొన్ని వెహికల్స్ కూడా మనకు అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో 108 అంబులెన్స్ల మూవ్మెంట్ని సిబ్బందిని పర్యవేక్షించడానికి 3 స్థాయిల అధికారులు ఉంటారు. వారు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, ప్రోగ్రామ్ మేనేజర్స్, రీజనల్ మేనేజర్లు. స్టాఫ్ అయితే ఎవరున్నారు, ఒక్కొక్క కింద 100 నుంచి 150 మంది పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు మన కేసెస్ వచ్చిన తర్వాత మా కాల్ సెంటర్ నుంచి వచ్చిన కేసు వాళ్ళు టైంకి యాక్సిడెంట్ స్పాట్ కానీ ఆ సీన్కి వెళ్ళడం జరుగుతుందా లేదా, ఏమన్నా డిలే అవుతుందా కేసు వెళ్ళడం, అదేవిధంగా వీళ్ళు కేసులు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ టైంకి ఇస్తున్నారా, హాస్పిటల్లో అడ్మిట్ అయిన విధానం ఎలా ఉంది, పేషెంట్తో పాటు వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉంది, అవి రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మాకు ఇంకా ఏంటంటే మన హైదరాబాద్లో వచ్చేసి మాకు విఐపి మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. ప్రధానంగా మనకి కేంద్ర మంత్రులు కానీ ఇంకా వేరే రాష్ట్రాల గవర్నర్స్ వాళ్ళు విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ అరేంజ్ చేయడం. నేను కరీంనగర్ డిస్టిక్ అండ్ ఆదిలాబాద్ జిల్లా ఇంతకుముందు అంటే బైఫర్కేట్ రీఆర్గనైజేషన్ డిస్టిక్ కాకముందు 2 జిల్లాల ప్రోగ్రామ్ మేనేజర్ ఉండేది. సో ఇప్పుడు 8 జిల్లాలు అయినాయి. 2 జిల్లాలలో 8 జిల్లాలు, కరీంనగర్లో 4 జిల్లాలు, కరీంనగర్ అండ్ పెద్దపల్లి అండ్ సిరిసిల్ల మరియు జగిత్యాల జిల్లాలు కరీంనగర్లో, మరి ఆదిలాబాద్లో వచ్చేసి కుమురం భీం, మంచిర్యాల్, ఆదిలాబాద్ అండ్ నిర్మల్ డిస్ట్రిక్ట్స్. సో 8 జిల్లాలు నేను దాని ప్రోగ్రామ్ మేనేజర్ అనమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి రీజనల్ స్థాయిలో రివ్యూ మీటింగ్లు జరుగుతాయి. బాగా పనిచేసిన టీంలకు ట్రోఫీలు అందజేసి అభినందించడం జరుగుతుంది. సో ఈరోజు అయితే మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్లో మేము రివ్యూ తీసుకోవడం జరిగింది. సో బేసిక్గా రివ్యూ ఏంటంటే లాస్ట్ 3 మంత్స్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది, సో ఈ పర్ఫార్మెన్స్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏ విధంగా మనము మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. సో బేసిక్ ఏంటంటే మా ఉన్న పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఉంటాయి మావి. సో ఆ పారామీటర్స్ మీద ఏ విధంగా అసోసియేట్స్ పనిచేస్తున్నారు, ఏ విధంగా కేసెస్ని తీసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ విధంగా ఎఫిషియన్సీ పెంచొచ్చు. సో ఆ విధంగానే మనం ఈచ్ అసోసియేట్ ఈచ్ లొకేషన్ వైజ్ మేము రివ్యూ చేస్తాము. ఆ రివ్యూలో ఎక్కడికైతే ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళకు చూపిస్తాము, బాబు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఈ ప్రాబ్లమ్ని మీరు ఈ గ్యాప్ని ఫిల్అప్ చేసుకోవాలి, ఫర్దర్ మీరు ఈ విధంగా ఇంప్రూవ్ చేయాలి. ఈసారి మా సార్ మాకు పిలిపించి మా సంతోష్ నగర్ మా టీం అందరికీ బెస్ట్ కేఎంపీఎల్ ఇచ్చినందుకు మాకు మా రియా అంటే మేము అందరికన్నా ఎక్కువ మంచిగా కొద్దిగా నడిపి కేఎంపీఎల్ కిలోమీటర్స్ ఎక్కువ తీసుకొచ్చే వెహికల్కి మెయింటెనెన్స్ తగ్గించి కిలోమీటర్స్ ఎక్కువ రావడం జరిగింది. సో దానివల్ల మా సార్ మాకు అప్రెస్ చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. మాకు ఈ వెహికల్లో కేసెస్ కానీ, తర్వాత ట్రీట్మెంట్ కానీ, తర్వాత ప్రీ హాస్పిటల్ కేర్ అంటే హాస్పిటల్కు వెళ్ళే లోపలనే పేషెంట్కు చాలా గుడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా కేసులు క్యూర్ అయినాయి, నయమైనాయి. మాకు మళ్ళీ కాల్ కూడా చేసి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సార్ మంచిగా చేస్తారని చెప్పేసి. ఆ విధంగా మేము ఎన్నో డెలివరీ కేసులు కానీ, యాక్సిడెంట్ కానీ, తర్వాత హ్యాంగింగ్ కానీ, బన్స్ కానీ, ఇలా ఎన్నో కేసులు మేము చేశాము. ఇప్పుడు ఉన్న వెహికల్లో అన్ని వెహికల్తో చూసుకుంటే మా వెహికల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మా ఆర్ఎం గారు, అందులో ఈఎంఈ సార్ వాళ్ళు ఆ వెహికల్ని చూసి మాకు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చారు సార్. ప్రమాదాల నుంచి బాధితులను కాపాడే 108 సిబ్బందికి ఇబ్బందులు కూడా అనేకం ఉన్నాయి. కాల్ సెంటర్లో పనిచేసే వారికి ఆకతాయిల నుంచి ఫోన్లు వస్తుంటాయి.
108కి ఎమర్జెన్సీ కాల్స్ కంటే ఫ్రాంక్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. లైక్ న్యూసెన్స్ కాల్స్, చైల్డ్ కాల్స్, అబ్యూస్ కాల్స్. దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు అసలు. అండ్ 108 ఎంత ఎమర్జెన్సీయో దే డోంట్ ఈవెన్ నో అబౌట్ దాట్. అసలు ఫ్రాంక్ కాల్స్ చేయకూడదు. 108 అనేది ఎమర్జెన్సీ సర్వీసు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు చెయ్యండి బెటర్. ఆపదలో లేనప్పుడు చేసి ఎందుకు కాల్ వేస్ట్ చేస్తారు? మీరు ఆపదలో లేరు, ఆ కాల్ చేసే బదులు ఆ టైంలో ఇంకా చాలామంది ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి సేవ్ అవుతుంది కదా అంబులెన్స్. చైల్డ్ కాల్స్ చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. చైల్డ్ కాల్స్ అనేవి వాళ్ళు చెప్తారు, మా మమ్మీయే చేయమన్నారు, ఇలా మా మమ్మీయే ఇచ్చారు ఫోను. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దెమ్. పిల్లల్ని ఎంకరేజ్ చేయకండి, ఎడ్యుకేట్ చేయండి. ఇంకా 108 అనేది చాలా ఇంపార్టెంట్. మేము యాక్చువల్గా పర్ డే వచ్చేసి 350 కాల్స్ దాకా తీసుకుంటాము. అందులో ఎమర్జెన్సీ వచ్చేసి ఓన్లీ 80 కాల్సే ఉంటాయి. మిగతా ప్రాంక్ కాల్స్ వచ్చేసి 280 దాకా ఉంటాయి. ఆ 280 కాల్స్లలో కూడా ఒక్కొక్క కాలర్ ఒకటే నెంబర్ నుంచి కూడా చాలా టైమ్స్ కాల్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ 15-20 డేస్ వరకు చూసేసి తర్వాత మేము సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేసాము. మా సూపర్వైజర్స్ కలిసి హైర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు కలిసి బ్లాక్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్లో. 15-20 డేస్ కూడా ఎందుకు చూస్తామంటే ఒకవేళ 15-20 డేస్లో కూడా వాళ్ళు కూడా ఎమర్జెన్సీ రావచ్చు. ఆ ప్రాంక్ కాల్ అని మేము డిసైడ్ చేయలేం కదా, అందుకని 15-20 డేస్ వరకు మేము వెయిట్ చేసి ఆ నెంబర్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. 2005 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేశంలోనే మొదటిసారిగా ప్రారంభమైన అత్యంత ముఖ్యమైన ప్రజాసేవా కార్యక్రమది. స్వయంగా మెడికల్ డాక్టర్ కావడంతో దీని ప్రాధాన్యత వైఎస్ఆర్కు బాగా తెలుసు. సందర్భం వచ్చినప్పుడల్లా దీని విలువను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఆయన కృషి చేశారు. 108కు ఫోన్ చేస్తే చాలు, ఫోన్ చేసిన నిమిషాల లోపల కొయ్ 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 అని అంబులెన్సులు వచ్చే కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ప్రతి పేదవాడికి కావాల్సిన ప్రతి ఇబ్బందిని గురించి పట్టించుకుంటున్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని మేళ్లు చేస్తున్నాం. ఎంతో విలువైన సేవలు అందిస్తున్న 108 సిబ్బంది అరకొర జీతాలతో సతమతమవుతోంది. అన్ని అలవెన్స్లు అన్నీ కట్ అయ్యి నాకు 12.5 వస్తుంది నాకు అన్ని. బట్ అయితే ఈ నిత్యావసర ధరలు బట్టి మాకు శాలరీస్ పెంచితే మేము చాలా సంతోషిస్తాము. సగటుగా ఒక వ్యక్తి ఫ్యామిలీ పోషించాలంటే అట్లీస్ట్ మినిమం 15,000 మినిమం ఉండాల్సింది. కాకపోతే మా ఉద్యోగులందరూ 11,000 నుంచి 12,000 వరకే జీతాలు అందుతున్నాయి వాళ్ళకి. సో అది మెయిన్ కన్సర్న్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా పాత వాహనాలని నడుపుతుండడం వల్ల సేవలు అందించడంలో ఆలస్యమవుతోందని 108 పైలట్లు వాపోతున్నారు. కాకపోతే వెహికల్స్ కొన్ని పాతవి, మేము డ్యూటీ సర్వీస్లో జాయిన్ అయినప్పుడు వెహికల్స్ ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. కొన్ని అవి గవర్నమెంట్ చొరవ తీసుకొని అవి చేంజ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆ వెహికల్స్ రిపేర్ అయితే జరుగుతున్నాయి, మెయింటెనెన్స్ పక్కకు జరుగుతున్నాయి. కాకపోతే రిపేర్ చేయించుకొని పదే అవే వెహికల్స్ కొద్దిగా టైమింగ్ కూడా జాప్యం జరుగుతుంది. కాబట్టి వాటి స్థానంలో కొత్త అంబులెన్సులు వస్తే ఇంకా ప్రజలకి త్వరగా సేవలు అందించేకి చాలా వీలుంటుంది. తెలంగాణలో 108 అంబులెన్సుల సంఖ్య 337. ఇందులో 30 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లున్నాయి. తాజాగా 108 యాప్ ఒకటి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు జీవీకే ఈఎంఆర్ఐ తెలంగాణ ఆపరేషన్ సైట్ బ్రహ్మానందరావు తెలిపారు. ఒక 108 యాప్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నాం మేము వితిన్ 2-3 మంత్స్ ఆ యాప్ అందరికీ అందుబాటులో వస్తుంది. అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరూ కూడా. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసి మీ సెల్ ఫోన్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఆ యాప్ ద్వారా 108 డయల్ చేస్తే మీరు మీ లొకేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నారు, ఇంతకుముందు మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ జరిగింది, మీరు ఎక్కడెక్కడ అడ్మిట్ అయ్యారు, ఇవన్నీ కూడా మీరు యాప్ ద్వారా అక్కడ నుండి టెలికాలర్కి తెలిసిపోతుంది. సో మా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఇమీడియట్గా మీకు అంబులెన్స్ పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ప్రజెంట్ మేము డెవలప్ చేసాము, ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్లో ఉంది. 1 or 2 monthsలో దీన్ని జనరల్ పబ్లిక్కి రిలీజ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 అంబులెన్స్లు 468 ఉన్నాయి. వీటి నిర్వహణ సక్రమంగా లేదని సిబ్బంది వాపోతున్నారు. టెండర్లో కాల్ సెట్ చేశారు. ఇప్పుడు జీవీకేకి ప్లస్ ఇంకా వేరే కంపెనీకి, అందులో బీవీజీ కంపెనీ వాళ్ళకి
ఫైనాన్షియల్ బిడ్ లోపల వాళ్ళకి వచ్చేసింది. బట్ వేరే ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదని చెప్పేసి ప్రస్తుతం మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టులో స్టేలో నడుస్తూ ఉంది. ఆ స్టేలోనే మేము ఆపరేట్ చేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఎమర్జెన్సీ ఆరోగ్య సేవల విప్లవం 17 రాష్ట్రాలకు విస్తరించింది. గుజరాత్ రాష్ట్రంలోనైతే మరింత ముందుకు పోయి రోడ్డు మార్గానే కాదు, నదీ తీర ప్రాంతాల్లో 108 ఎమర్జెన్సీ బోట్లను కూడా నడుపుతున్నారు. అంతేకాదు పొరుగునున్న శ్రీలంక దేశం కూడా 108 కాన్సెప్ట్ను అమలు చేస్తోంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించడంలో, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లో క్షతగాత్రులను ఆదుకోవడంలో, ఏజెన్సీ ఏరియాల్లో విషజ్వరాల బారిన పడిన గిరిజనులను హాస్పిటళ్లకు చేర్చడంలో, వీఐపీలు, వీవీఐపీల కాన్వాయ్ల్లో భాగమై సేవలందిస్తూ ప్రజా జీవితంలో మమేకమయ్యాయి 108 అంబులెన్స్లు. ఇలాంటి ఎన్నో అత్యుత్తమ సేవలను అందించే సిబ్బందికి తెలుగు రాష్ట్రాల్లో జీతాలు అరకొరగా ఉండడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలి. ఈ విలువైన ఆరోగ్య రంగ విభాగాన్ని బలోపేతం చేయాలి. చూశారుగా, ఒకరి ప్రాణం రక్షించడంలో, జీవితాలను నిలబెట్టడంలో వీరు ఎంతగా కష్టపడుతున్నారు. వీరికి వారి మీద కంటే ఇతరులపైనే ప్రేమ ఎక్కువ. అందుకే 108 సిబ్బంది కలియుగ సంజీవనిలు. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.